ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు వ్రాసిన కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఆమెన్. హల్లెలూయా. నీతిమంతులు దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవల యందు నడుచుకునేవారు, వాక్యానుసారంగా జీవించేవారు యెహోవా మందిరంలో నాటబడతారు. ఒక చిన్న మొక్క నాటినప్పుడు అది పెరిగి పెద్దదై దాని ఫలములను మనకు ఇస్తుంది. అదేవిధంగా నీతిమంతులు దేవుని యందు భయభక్తులు గలవారు క్రమం తప్పకుండా ఆయన ఆలయానికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, హృదయంలో చేర్చుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఒక మొక్క వలె మనము దేవుని ఆలయంలో నాటబడాలి, దేవునితో అంటుకట్టబడాలి. ఒక మొక్కకి ఎరువు, నీళ్లు ఎంత అవసరమో ఒక విశ్వాసికి దేవుని మందిరము అంత ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము విశ్వాసికి ఎరువు లాంటిది, నీరు లాంటిది. ఒక విశ్వాసి దేవుని భయభక్తులు గలవారికి దేవునితో సహవాసము చాలా ప్రాముఖ్యత గలది. విశ్వాసి దేవునితో సహవాసం చేసి దేవుని మందిరము ఆయన ఆవరణలో ఫలించి అభివృద్ధి చెందుతాడు. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రతి క్రైస్తవుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన వాక్యము వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి. మన పనులన్నీ వాయిదా వేసి తప్పకుండా ఆలయానికి వెళదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యం విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎంతమంది అయితే మీ వాక్యము వెనుక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది, రక్షణ పొంది, మీ వాక్యము తట్టు తిరిగి మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తం అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతాలలో ట్రాన్స్ఫర్స్ అవలాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. శారీరక బలహీనతలతో బాధపడుచున్న బిడ్డలకు వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతల నుండి విడుదల కలుగునుగాక. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.